హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఈరోజు ఉప్పు దీపం పెట్టుకున్నానండి. శుక్రవారం రోజు కాబట్టి ఉప్పు దీపం పెట్టుకున్నాను. ఇంకా బయటంతా క్లీనింగు అంతా చేసుకున్న తర్వాత పూజ చేసుకున్నానండి. ఈ ఉప్పు దీపాన్ని నేను ఎలా పెట్టాను? ఏంటి? మనం ఉప్పు దీపం పెట్టడం వల్ల లాభాలేంటి? కష్టాలు, సుఖాలు ఉన్నప్పుడు ఎలా పెట్టుకోవాలి మనం ఈ ఉప్పు దీపం అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చక్కగా మందిరం ముందు కొద్దిగా పసుపు పెట్టి మంచిగా అలికేసానండి. ఎందుకంటే ఎప్పుడన్నా ఒకరోజు ఇలా అలుకుతానండి. మన సొంతిల్లు అయితే మనం ఏది చేసినా పర్వాలేదు కానీ కొంచెం రెంటిల్లు కాబట్టి అయన్నీ మరకలవుతాయి కదండీ! మళ్ళీ వెంటనే నేను లైజాల్ పెట్టి అంతా కూడా తుడవాల్సొస్తుందండి. లేకపోతే పచ్చగా అయిపోతుందండి బండలన్నీ కూడా ఖరాబయిపోతది. ఇంకా ఈరోజు పెట్టానండి. ఎప్పుడో ఒకసారి ఇట్లా నేను పెట్టాలి మందిరం ముందు చూపెట్టాలి మీకని నేను అనుకుంటున్నానండి. మనం మందిరం ముందు కానీ, మీకు పూజా గది ఉంటే కానీ, ఇలా చక్కగా శుక్రవారం రోజు పద్మం యేసుకొని, పద్మం కదలకుండా మనం బందీ చేయాలంటండి. నాకు ఒక అమ్మ చెప్పిందండి ఇలాగా, "నువ్వు పద్మం యేసినప్పుడు 4 చుట్టూలా ఇలా బంధం వేసేసేయి" అనని చెప్పిందండి. అది గుర్తుపెట్టుకొని ఆ బంధం మాత్రం కంపల్సరీ యేస్తానండి నేను. అమ్మవారు ఎటు కదలదంటండి. అలా ఆ పద్మంకి గురించి చెప్పిందండి. అందుకే నాకు తెలిసినయే చెప్తానండి. నాకెవరైనా పెద్దవాళ్ళు చెప్పినయి ఏదైనా ఉంటే మీకు చెప్పుకుంటానండి. నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఎవరైనా నేను నచ్చి నా మాటలు వినేవాళ్ళు ఉంటారు కదండీ! అలాగే ఈ పీటను కూడా చక్కగా పద్మం వేసి, పసుపు, కుంకుమ పెట్టేశానండి. ఎందుకంటే హారతి పెడతానండి అక్కడ. నాకు సరిపోదు కాబట్టి పైన ప్లేసు, కింద హారతి పెట్టకుండా మనము పైన హారతి ఇచ్చిన తర్వాత పీట మీద పెట్టుకోవచ్చండి. ఇలా మాత్రం స్వామివారికి అభిషేకము అంతా నేను షార్ట్ వీడియోలో ముందే పెట్టేశానండి మీకు. కానీ అన్ని వీడియోలు ఇంకా ఉన్నాయండి. పెడతాను. స్వామివారికి సంబంధించిన ఏ పూజ కూడా ఈరోజు వదలలేదండి. షార్ట్‌లో అంతా కూడా పెడతానండి మీకు. ముగ్గుతో సహా బయట ఏం చేశాననేది పెడతానండి. ఇలా స్వామివారికైతే పువ్వులు పెట్టానండి. ఎందుకంటే ఇరుకిల్లైనా, మనకి పెద్దిల్లైనా, పేదరికమైనా, గొప్పవాళ్ళైనా మనకు తోచింది మనకొచ్చినంత కలిగినంత పూజ చేసుకుంటామండి ప్రతి ఒక్కళ్ళం కూడా. అలాగని చెప్పి మనం ఏదైనా మనం ఎక్కువ బాధల్లో ఉన్నప్పుడు, ఏదన్నా ఇబ్బందులున్నప్పుడు ఉప్పు దీపం పెట్టుకోవడం, లేదా మనం సుఖంగా ఉన్నా కూడా ప్రతి వారం పెట్టుకోవచ్చండి ఉప్పు దీపం. ప్రతి శుక్రవారం పెట్టుకోవచ్చు మీరు. మంచిగా అనిపిస్తే మీకు పెట్టుకోండి. ఇంట్లో లక్ష్మీ కళ ఉంటుంది అంటారు ఉప్పు దీపంతోటి. మన కష్టాలు తొలుగుతాయని అంటారండి. అందుకే పెద్దవాళ్ళు చెప్పినట్టే నేను పెడుతూ ఉన్నాను. మీకు వీడియో కూడా పెట్టానండి. ఉప్పు దీపం వీడియో ముందు కూడా పెట్టాను. కానీ ఇలా మందిరంలో ఉప్పు దీపం ఫుల్ వీడియో పెట్టలేదండి మీకు. ఈరోజు పెడుతున్నాను. ఒకవేళ ముందు పెట్టానేమో అంతగా గుర్తులేదండి. కానీ ఇది ఐదోసారండి నేను ఉప్పు దీపం పెట్టుకోవడం. వీడియోల్లోకొచ్చిన తర్వాతే నేను పెట్టానండి. ఈ ఉప్పు దీపం గురించి నాకు తెలిసే నేను ఇలా పెట్టాను. కాకపోతే మనకి కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా ఇలా పెట్టుకొని సాయంత్రం వేళ కానీ, పొద్దున కానీ బ్రహ్మముహూర్తంలో పొద్దున లేదా సాయంత్రం వేళ పెట్టండి. 6:30 తర్వాత ఈ దీపాన్ని పెట్టండి. మహాలక్ష్మికి చక్కగా మీరు ఏదైనా కూడా పూజనైతే మంచిగా చేయాలండి. మనస్ఫూర్తిగా కూడా 4 పువ్వులు ఏదైనా మీ చెట్టుకు కాయొచ్చు. లేదన్నా బయట నుంచి పళ్ళు పెట్టండి. చక్కగా అమ్మవారికి తీపిని వండి పెట్టి చక్కగా ఈ పూజనైతే చేసుకోండి. ఉప్పు దీపం పెట్టినప్పుడు మనస్ఫూర్తిగా మనం మనసులో ఉన్న కోరికను చెప్పుకొని పెట్టుకోవాలండి. నేను ఒక బౌల్‌కి మొత్తం పసుపు రాసేసానండి. బౌల్‌కి పసుపు రాసి అందులో ఉప్పు వేశాను. ఉప్పు వేసి దాని మీద తమలపాకు ఉంచి, ఆ తర్వాత పసుపు, కుంకుమ వేసేయాలండి. వేసి ముందు మనం మహాలక్ష్మి విగ్రహం ఉన్నా మీ దగ్గర, లేదంటే గౌరమ్మని పెట్టుకోండి పక్కన. నాకైతే వినాయకుడు ఉన్నాడండి. పైన లక్ష్మీ, వినాయకుడు ఉన్నారండి. కాబట్టి నేను ఏది పెట్టలేదు. మీరు గౌరమ్మని పెట్టకపోయినా ఏం కాదు. లక్ష్మీ విగ్రహం మీ దగ్గర ఉంటే విగ్రహం పెట్టుకోండి ముందు. లేదా ఫోటో ముందైనా ఇలా వెలిగించుకోవచ్చు మీరు మందిరంలో. చక్కగా కూడా ఉప్పు దీపాన్ని నా దగ్గర ఈ విగ్రహం ఉంది కాబట్టి పెడుతున్నానండి. ఇది 11 తులాల విగ్రహం అండి. అది అమ్మవారిది వెండిదండి. నేను అప్పుడప్పుడు పూజల్లో వాడుతూ ఉంటాను. మీకు తెలుసు కదా! అది ఇప్పుడు కొనలేనండి. ఇప్పుడు ఆ వెండి అయితే నేను కొనలేను. అప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉండే కాబట్టి మా ఇంట్లోకి రావాలని వచ్చిందండి.
అమ్మవారు, చిన్ని అమ్మవారు పైన ఉంటదండి. పైన అంటే పై స్టెప్‌లో ఉందండి. గణేశుడు పక్కన అమ్మవారు, గణేషు కలిసి ఉంటారు. ఈ అమ్మవారి పూజ చేసుకుందాం ఎప్పుడన్నా స్వామివారితో అని వెండిది స్వామివారు ఉన్నారండి నాకు. ఈ అమ్మవారు కూడా ఉన్నారు. అలాగే ఈ 11 ఇలాచీల మాల రెడీ చేశానండి. అలాగే కూడా ఎందుకంటే పసుపు దారం లేకుండేనండి. అలాగని తెల్ల దారం కూడా లేదు. పచ్చ దారం ఉంటే దానికి గంధం, పసుపు రాసేసానండి. అలాగే 11 ఇలాచీలున్నాయండి అవి. అలా కుచ్చేసి అమ్మవారికి కొంచెం వస్త్రం కూడా తయారు చేసి పెట్టానండి. అలా కొద్దిగా గంధం బొట్టు పెట్టుకోవాలండి ఇలాచీలకి. కుంకుమ పెట్టాలి. అమ్మవారికి చాలా ఇష్టమంటండి ఇలా పెట్టుకుంటే మనము ఇలాచీ మాల శుక్రవారం రోజు మీరు ఉప్పు దీపం పెట్టకపోయినా పర్వాలేదు. అమ్మవారికి మీ దగ్గర విగ్రహం ఉంటే పెట్టండి. లేదా మీకెలా అనుకూలంగా ఉంటే ఫోటో మీదైనా మీరు మీ దగ్గర ఎక్కువ ఇలాచీలుంటే పెట్టొచ్చు. లేదంటే అలా దండగుచ్చి ఫోటో దగ్గర పెట్టేసి అమ్మవారికి దండం పెట్టుకోండి. ఏమీ కాదు. ఎందుకంటే దండంటే పెద్దగా కుచ్చాలి కదా! అన్ని ఇలాచీలు కావాలి కదండీ! అందుకనే అవి లేకపోయినా కూడా ఫోటో ముందైనా ఒక 11, ఒక 27 అలా పెట్టొచ్చు మీరు 51. ఇలా నేతి దీపం, మట్టి దీపం మళ్ళీ పైన ఇంకో దీపం పెట్టి దాంట్లో నెయ్యి పోసేసానండి. మనం నెయ్యితోటే వెలిగించాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఉప్పు దీపం పెడతాము అనుకున్నప్పుడు తప్పకుండా ఒక రూ. 20 నెయ్యి ప్యాకెట్ అన్నా కొనుక్కురండి. మీరు తప్పకుండా కూడా చేయాలండి అది. మీరు నేతి దీపం పెడితేనే అమ్మవారికి చాలా మంచిది. మనకు కూడా లక్ష్మి కలిసి వస్తుందండి. అమ్మవారు నెయ్యిలో ఉంటుందంటారు కంపల్సరీగా. అందుకనే మీరు ఎప్పుడు పెట్టినా కూడా ఉప్పు దీపం, నేతి దీపారాధనే చెయ్యండి. మీరు నువ్వుల దీపం అలా ఏమీ పెట్టొద్దు. దీపాలు నువ్వులతో నువ్వులు నూనెతో పెట్టుకున్నా కూడా అమ్మవారికి మాత్రం నేతితోనే పెట్టాలి. ఇలా సుగంధ పరిమళమైన పుష్పాలు మాత్రం అమ్మవారికి పెట్టాలండి. తప్పకుండా కూడా మీ దగ్గర ఉంటే పెట్టండి. లేదా ఏ పుష్పం పెట్టినా అమ్మవారు ఎరుపు పువ్వులంటే చాలా ఇష్టపడతదండి. గులాబీ కానీ, ఇంకేదైనా మందారాలు కానీ, మీ ఇంట్లో పూసినయి, తెలుపు పువ్వులు కానీ, మీ దగ్గర ఏ పువ్వులుంటే ఆ పువ్వులు పెట్టండి. పర్వాలేదు. కాపోతే ఉంటే మాత్రం ఘనంగా చేసుకోండి ఈ పూజని. మీ దగ్గర ఉంటే మాత్రం. లేకుంటే నేను చెప్పినట్టు కొద్ది కొద్దిగన్నా చేయండి. మన కష్టం తీరుతుంది అంటున్నారు. కాబట్టి మనం చేసుకుంటే మంచిది కదండీ! నేను మాత్రం ఇలాగే చేస్తానండి. నాకు కష్టం, సుఖం అన్నీ అలవాటున్నాయండి. భగవంతుడు అన్నీ ఇచ్చాడు. కానీ మన దగ్గరే ఉండిపోవు కదండీ అవి. కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండాలి. దీపం పెట్టిన తర్వాత పసుపు, కుంకుమ వేయండి చక్కగా. కొంచెం పువ్వు పెట్టేసి అక్షింతలు వేసుకోండి. ఒక పువ్వు పెట్టండి. చక్కగా దీపాన్నయితే మాత్రం మంచిగా అలంకరించండి. అలంకరిస్తే చాలా మంచిది. ఉప్పు దీపాన్ని అలంకరించండి. ఏ పువ్వులతోటైనా చక్కగా కూడా పసుపు పువ్వులు, ఎరుపు పువ్వులు ఇలాంటివి పెడితే చాలా మంచిది. తెలుపు పెట్టినా మంచిదేనండి. మీరు చక్కగా మీ దగ్గర ఏ పువ్వులున్నా కూడా దీపాన్నయితే అందంగా అలంకరించండి. తప్పకుండా కూడా మీరు ఏ కష్టాల్లో ఉన్నా మీ కష్టం తొలుగుతుంది అని చెప్తున్నాను. ఎందుకంటే మన ప్రయత్నం ఫస్ట్ మనం ప్రయత్నం చేస్తేనే కదండీ మన కష్టం పోయేది. ఎవరో చెప్పారు అనని కాదండి. ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే మన మంచికే చెప్తారండి. దీపమే కదండీ మనం పెడుతున్నాము. ఇంకేదైనా చేస్తున్నామా అండి ఇక్కడ? పెద్దగా ఏమన్నా పూజ ఉందా అండి? కాకపోతే ఇలా చిన్నగా పెట్టి మీరు ఒక 5 వారాలు పెట్టండి. పెట్టి అమ్మవారికి మీ బాధని చెప్పుకోండి. ఇలా 2 ఇలాచీలు ఒక్క ఇలాచీ, 2 లవంగాలు దీపంలో ఎయండి మీరు. అవి వెలుగుతూ ఉంటుందండి. అవి చాలా మంచిదంట. అలా వేసుకుంటే నేను వేశానండి ఈసారి. ఎప్పుడూ వేయలేదు. ఇలా పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే మనం వినాలండి. ఇలా తప్పకుండా మన కోరికని దీపానికి చెప్పుకొని దండం పెట్టుకోవాలండి. ఏదైనా మీకు ఈ ఉప్పు దీపం గురించి నా మనసులో ఉన్నదే చెప్తున్నానండి. ఎందుకంటే నేను చేసేది మాత్రమే చెప్పగలనండి. ఇలా చక్కగా దీపాలు ఎక్కువగా పెట్టండి. శుక్రవారం రోజు మీ మీ దగ్గర ప్రమిదలు ఎన్ని ఉంటే అన్ని చక్కగా అలంకరించండి పూజా మందిరాన్ని. చాలా మంచిదండి. శుక్రవారం రోజు మనం దీపాలు ఎక్కువగా పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావటానికి ఆహ్వానం పలికినట్టు ఉంటుందంటండి. ఇలా సువాసన భరితమైన సుగంధాలు అమ్మకి ఇలా కొంచెం అగరబత్తి, ధూపం చూపించాలండి అమ్మవారికి. దీపం పెట్టుకున్న తర్వాత తప్పకుండా కూడా సువాసనలు పెట్టాలండి అమ్మవారికి. చక్కగా మీరు జవ్వాది చల్లుకోవడం, పచ్చకర్పూరం చల్లుకోవడం ఇక్కడ చేయాలండి. పూజా స్టోర్‌కెళ్తే చిన్న చిన్నగా దొరుకుతాయండి.
పెద్దగా లేదు అనుకుంటే మీరు బాధపడనక్కర్లేదు. అవన్నీ ఏమి పెట్టనక్కర్లేదండి. ఇలా రూ. 1 బిళ్ళ ఉంచి అక్కడ ఉప్పు దీపం మీద దండం పెట్టుకొని పసుపు, కుంకుమ వేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారండి పెద్దలు. అలాగే నేనిలా చేశానండి. మీకు నచ్చితే నా ఉప్పు దీపం తప్పకుండా ఇలాగైనా పెట్టుకోవటానికి ట్రై చేయండి. ఎవరైనా తెలియని పిల్లలు చాలా మందుంటారండి. ఆ తెలియని వాళ్ళెవరైనా మన ఛానల్ చూసారనుకోండి, ఇలా పెట్టింది కదా తను, అయ్యో! ఆ వీడియో చూసి పెట్టుకుందాం అని ఎవరైనా పెట్టుకుంటారని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఎలాగైనా కూడా నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నానండి. ఎందుకంటే మనసుతో చేసే పూజ ఇంకొకరికి చెప్పటంలో తప్పు లేదండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ప్రతిరోజు కూడా నేను అనుకుంటానండి, నా ఇంట్లోనే కాదండి పూజ. మీ ఇంట్లో కూడా మంచిగా అమ్మవార్లకి, అయ్యవార్లకి పూజ జరగాలి. చక్కగా అభిషేకాలు మీ ఇంట కూడా అందరూ చేసుకోవాలన్నదే నా కోరికండి. మనం శుక్రవారం రోజున చక్కగా పొద్దున తెల్లవారుజామునే లేచి చక్కగా ఈ పనులన్నీ బయటంతా మంచిగా ముగ్గేసుకొని, లక్ష్మీ కళలాగా ముగ్గేసుకొని, గడపలు పూజించుకొని, తులసమ్మకు దీపారాధన చేసి, ఇంట్లో అంతా నీట్‌గా పెట్టుకుంటారుగా. పొయ్యి పూజ చేసుకోవాలి. పొయ్యి మీద వండుతాం కదండీ నైవేద్యాలు. పొయ్యి పూజ చేసుకోవాలి చక్కగా. చేసుకొని ఇలా మనం దీపం పెట్టుకుంటే ఆ రోజు మనకెంత మనశ్శాంతి. మనశ్శాంతి ఉంటేనే కదండీ వేరే ఐడియా వస్తుంది మీకేదైనా కూడా. ఎప్పుడైనా మనశ్శాంతి ఉంటేనే ఏదన్నా ఐడియాలొస్తాయండి. మన మనశ్శాంతి ముఖ్యమండి. భగవంతుడిని కోరుకోవాలి. మనం మనశ్శాంతిగా ఉండాలి. మనకు మనశ్శాంతిని ప్రసాదించాలి. మన కష్టాలు తొలగాలి అని చెప్పాలండి. అమ్మవారికి మాత్రం ఈరోజు నేను రవ్వ కేసరి చేశానండి. నేతితో చేశాను. అలా అమ్మవారికి చేస్తే చాలా మంచిదండి. తీపి పరమాన్నం చేయొచ్చు. ఇలా ఏదైనా మీ దగ్గర ఉంటే పెట్టండి. నేను మాత్రం ఈ ఫ్రూట్స్ పెట్టానండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి మా వారు తెస్తానండి. డ్రాగన్ ఫ్రూట్సో ఏదో అన్నారండి. అమ్మవారికి పెట్టానండి. తెచ్చారు కాబట్టి. అలాగే తాంబూలం కూడా ఇవ్వాలండి అమ్మవారికి. మనము తప్పకుండా మన కష్టాలు తొలగాలంటే ఈ ఉప్పు దీపానికి ఇలా అన్నీ పెట్టండి. పెట్టి చక్కగా దండం పెట్టుకోండి. ఒక 5 వారాలు పెట్టి చూడండి. ఏదన్నా కష్టంలో ఉంటే. ఎందుకంటే నా టైం బాగుండకపోవచ్చు. మీరు పెట్టే టైంకి మీ టైం బావుండి మీ తలరాత మారితే మాత్రం మీ కష్టాలు తొలగుతాయని చెప్తున్నానండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా! ఇది దీపం పెట్టగానే మనకి పోతాయా అని మీ మనసులో అనుకోవచ్చండి. అలా కాదండి. మనం ప్రయత్నం చెయ్యాలి. మన బాధైనా తగ్గుతుందండి. మన ఇంట్లో కష్టాలు పడుతున్నాం కదా! మన మనసుకి నొప్పిగా ఉంటుంది. ఆ బాధైనా తగ్గిస్తదండి అమ్మవారు. అమ్మకి అన్నీ చెప్పుకోండి. మన బాధ అయ్యవార్లకు చెప్పుకోండి. మీ మందిరంలోనే ఒక 10 నిమిషాలు మీరు దండం పెట్టుకొని చక్కగా మనం మనసుతో మాట్లాడినట్టు ఉండాలండి దేవదేవతలతోటి. చక్కగా మనసారా మనని దీవిస్తారు. ఏదైనా పనులు ఉంటే పెండింగ్‌లో ఉన్నా కూడా జరుగుతాయంటండి. ఈ ఉప్పు దీపానికి మీరు ప్రతి ఒక్క కోరిక చెప్పుకోవచ్చండి. మన ఇంట్లో ఎన్నో కష్టాలుంటాయండి. కష్టాలకు దారి ఏమైనా ఉందని మన ఆడవాళ్ళం ఏదో ఒకటి చూస్తూనే ఉంటామండి మనం. ఎప్పుడూ కూడా మన ఇంటి గురించి, మన పిల్లల గురించి ఆలోచిస్తూనే ఉంటామండి. మనందరం కూడా ఎప్పుడూ కూడా మీరు ప్రయత్నిస్తూనే ఉంటారు కాబట్టి చెప్తున్నానండి. నేను కూడా ప్రతి ఒక్క ప్రయత్నం చేస్తానండి. కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా దేవదేవతలను నేను మర్చిపోనండి. నా దగ్గర ఉన్నట్టు ఉన్న రోజు పెడతాను. లేక ఉంటే ఆ రోజు నేను నా దగ్గర ఏదుంటే అదే పెట్టుకుంటానండి. ఇలా పంచహారతి అయితే మనస్ఫూర్తిగా ఇవ్వాలండి. మనం ఇలా పంచహారతి ఇచ్చి అమ్మవారికి చూపించాలండి. అలాగే కూడా నేను వత్తులకి పచ్చకర్పూరం రాస్తానండి. ఎక్కువసేపు వెలుగుతాయి కదా! అవి పువ్వొత్తులు, బుడ్డొత్తులండి అంటాం కదా! ఆ ఒత్తులండి. అలా చక్కగా పంచహారతి ఇచ్చి అమ్మవారికి నమస్కారం చేసి, ఆ తర్వాత అది చూపించండి. అమ్మవారికి చూపించాలి. అలా చూపించి అమ్మవారికి నైవేద్యం కూడా చూపెట్టి, ఆ తర్వాత మనం ఏదైతే అనుకుంటామో, మనం ఏదైతే కోరుకుంటామో, మన కోరికలు అక్షింతలు చేత పట్టుకొని చెప్పుకోవచ్చు. అలాగని ఇప్పుడే కాకుండా
నేను కొద్దిగా పారాయణం చేశానండి అమ్మవారికి. అంటే పారాయణం అంటే అమ్మవారి అష్టోత్తరం మాత్రమే చదువుకున్నానండి నేను. అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిదండి. మనకి రాకుండా ఉంటే టేప్‌లో పెట్టుకోండి మీరు. టేప్‌లో పెట్టుకొని కొన్ని అక్షింతలు పట్టుకొని అన్ని పువ్వులు ఉండవు కదండీ మన దగ్గర 108 కాబట్టి మనం కొన్ని అక్షింతలు పట్టుకొని అవి వేసుకుంటూ అమ్మవారి నామాన్ని ఒక్కొక్క నామానికి ఒక్కో ఇలా మనం చేత్తో పట్టుకొని వదులుతూ ఉండాలండి. లేదా కొన్ని కొన్ని వేసుకుంటూ చెప్పుకోవచ్చు. లేదా కుంకుమ చేత పట్టుకొని కూడా అమ్మవారికి కుంకుమతోటి చేసుకోవచ్చు. నేను అక్షింతలు పట్టుకొని చేశానండి. అలాగే మీరు తప్పకుండా కూడా ఎప్పుడు చేసినా అమ్మవారికి శుక్రవారం రోజున మీకొచ్చిన మంత్రాలు చదవండి. లేదా టేప్‌లో పెట్టుకొనైనా తప్పకుండా అమ్మవారికి కాసేపు మీరు పూజా మందిరంలో మీకు టైం ఉన్నప్పుడు గడపండి. లేదా పొద్దున లేదా సాయంత్రం మీకెలా ఉన్నా కూడా మీకు టైం కుదిరితే మాత్రం తప్పకుండా చేసుకోండి. చాలా మంచిదండి చేసుకుంటే. మన ఇంటి కోసం చేసే ప్రయత్నం మన మనసుతో చేస్తే అమ్మవారు తప్పకుండా వింటుందండి. అలాంటి నమ్మకంతోటే నేనుండి, ఆ నమ్మకంతోటే మీకు చెప్తున్నానండి. అందరూ కూడా ఎవరన్నా తెలియని వాళ్ళుంటే ఉప్పు దీపం గురించి ఈ వీడియో చూసి మీరు పెట్టుకోవచ్చండి. అంతా కూడా వన్ బై వన్ చెప్పానండి. నేనేదైనా తప్పు చెప్పుంటే మాత్రం మీరేమీ అనుకోవద్దండి. సరోజిని తెలియక చెప్పిందేమో అనుకోండి. అంతే తప్ప మనసుతో ఏ అబద్ధము చెప్పను. ఏది కూడా మీకా ఏ అనుకూలం లేకుండా నేనస్సలు చెప్పనండి. నేను కాస్తో కూస్తో అనుభవించాను కాబట్టి ఈ దీపం గురించి మీకు చెప్పానండి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా థాంక్ యూ అండి. ఈ వీడియో అంతా కూడా చూసి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే తప్పకుండా మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే లెంతీ అయిపోతుందండి. మొత్తం బయట గుమ్మము, ఇంట్లో పొయ్యి పూజ అంతా పెడదాం అనుకున్నానండి నేను. నైవేద్యం చేసిందంతా పెడదాం అనుకున్నాను. కానీ అవన్నీ షార్ట్‌లో పెడతానండి. ఎందుకంటే లెంతీ అయిపోతే ఎవ్వరు చూడరండి. స్వామివారికి చూడండి ఈరోజు పువ్వులు చక్కగా తులసి అయితే ప్రతిరోజు దొరుకుతుందండి. నాకిలాగే కూడా ఎప్పుడూ తులసి దొరకాలని కోరుకున్నానండి. ఈ ఉప్పు దీపానికైతే నా కష్టాలన్నీ చెప్పుకొని నేను నమస్కారం చేసుకున్నానండి. ఆ తర్వాత అమ్మవారికి చక్కగా మనం నేల మీద కూర్చొని చక్కగా మనం పీట వేసుకొని ఫస్ట్ మనం దండం మనం పూజ చేసుకుంటాం కదండీ! ఆ తర్వాత పీట తీసేసి నేల మీద మోకాళ్ళ మీద నేను అమ్మవారికి దండం పెట్టుకుంటానండి. నేలకి తల ఆనిచ్చి మనం చక్కగా కూడా నమస్కారం చేసుకొని మన తప్పులు ఉంటే క్షమించమని చెప్పి 2 చెంపలేసుకోవాలండి. ఎందుకంటే మన పూజలో ఏదైనా ఒక్క తప్పు జరగొచ్చు. ప్రతి ఒక్కరుకు ఒక్కొక్క పూజా విధానం వేరులా ఉంటుందండి. నా పూజ మాత్రం ఇలాగే ఉంటుందండి. ఇంకా నాకంతకంటే ఎక్కువ చేయడం రాదండి. ఏదైనా తెలియనివి ఉంటే మీకు ఈ చెప్పిందంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.